నేను ఆత్మని, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఆ తర్వాత ఆ వ్యక్తుల్ని విజువలైజ్ చేసి వీరు ప్రేమ స్వరూపము, సదా ప్రేమ స్వరూప భవ. చెయ్యడం సింపుల్, మన కోసమే చేస్తున్నాము. సో వాళ్ళని ఎవరిని ఏం ఉద్ధరించట్లేదు, ఏ పాప పుణ్యాల నుంచి వాళ్ళకి మినహాయింపు ఇవ్వట్లేదు. మన కోసమే మనం ఆ పాపం నుంచి బయటకు వస్తున్నాం, మనం ఆ చక్రం నుంచి బయటకు వస్తున్నాం. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఆ వ్యక్తుల్ని విజువలైజ్ చేసి వీరు ఆనంద స్వరూపము, సదా ఆనంద స్వరూప భవ. ఈ వరదానాలన్నీ గ్రూప్ లో పోస్ట్ చేశాము. ఒకసారి మళ్ళీ మళ్ళీ చెప్తుంటే మీకే గుర్తుండిపోతాయి అవి. మళ్ళీ నేను మర్చిపోయాను అని చెప్పి ఇంకొక వ్యర్థ సంకల్పం చెయ్యొద్దు. నేను ఆత్మని, జ్ఞాన స్వరూపాన్ని, శక్తి స్వరూపాన్ని అని చెయ్యాలి. అప్పుడు మీకు ఆటోమేటిక్ గా అన్ని గుర్తొస్తాయి. నాకు గుర్తుండదని మీకు మీరు దయచేసి శాపనార్థాలు ఇచ్చిపోకండి. చాలా మందికి ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ కూడా, ముఖ్యంగా ఆడవాళ్ళు మాకు ఏం గుర్తుండదండి ఇలా అని చెప్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు, ఆడపడుచు పెళ్ళై వచ్చినప్పుడు ఎవరెవరు ఏమేమి అన్నారని 25-30 సంవత్సరాల తర్వాత కూడా కూర్చోబెట్టి చెప్తారు మాకు. మరి అవన్నీ ఎలా గుర్తున్నాయి మీకు? అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ వాళ్ళు అన్న మాటల్ని మళ్ళీ 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 రిపీట్ చేసుకున్నారు ఇక్కడ మైండ్ లో. సో రిపీట్ చేశారు కాబట్టి ఫిక్స్ అయిపోయింది. అందుకే ఎవ్వరు కొత్త వాళ్ళు కనిపించినా మళ్ళీ అక్కడి నుంచి 25 ఏళ్ల క్రితం నుంచి మళ్ళీ తీస్తున్నారు. సో దీన్ని బట్టి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఎవ్వరికి మతిమరుపు ఉండదు, అది శ్రద్ధను బట్టి ఉంటది. సో అత్తగారన్న మాటలు గుర్తుంటున్నాయి, ఆడపడుచులన్న మాటలు గుర్తుంటున్నాయి, భర్త అన్న మాటలు గుర్తుంటున్నాయి. మరి భగవంతుడు చెప్పిన మాటలు ఎందుకు గుర్తుండట్లేదు అంటే మనకు శ్రద్ధ లేదు కాబట్టి. సింపుల్ థింగ్ అంతే. వినడానికి కొంచెం హర్టింగ్ ఉంటది కానీ ఉన్న నిజమైతే అదే. సో కాబట్టి అందరూ ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు జ్ఞాపక శక్తి ఉంది, కానీ అది అందరూ అన్న మాటలతోటి దాన్ని నింపేశారు. సో ఈ రోజు మన మంచి కోసము భగవానుడు ఈ రోజు అవతరించి మనకి సంకల్పాలు, శ్రేష్ట సంకల్పాలు ఇచ్చినప్పుడు వీటిని గుర్తు పెట్టుకోవాలి. ఇంకా ఇవి మనకు గుర్తుండాలి. వీటిని చేస్తుంటే అవి ఎరేజ్ అయిపోతాయి, అవి తుడిచిపెట్టుకుపోతాయి ఇంకా.